ఇంతకెవడురా నువ్వు? అక్క దువ్వ సెంటర్ లో చిన్న కాకా హోటల్ పెట్టుకుని కాఫీ టీలు అమ్ముకునేవాడు అక్కో. మీరు కావేశ్వర అక్కో తల్లో చెల్లో పిన్నో నాకు తెలియదు. మీ కాళ్ళు పట్టుకుంటా నన్ను క్షమించి వదిలేసేయండి. కావేశ్వర వదిలేస్తా. నేను ఆడి కోసం వస్తే నేను లేపుకోలేందిరా. అంటే నువ్వు నా కోసం రాలేదా అక్క? థ్యాంక్స్ అక్క. నా సినిమాకి క్లాప్ నీ చేతనే కొట్టిస్తా. ఏంద్రా ఇది? నాలాగే తెల్ల బట్టలు వేసుకుంటే ఆడేయడు అనుకున్నాక ఏడ్చినారులే. దండం అక్కో. ఈ కాలేజీ మన కర్నూలు కోటలా ఉంది కదా? అవునక్క. ఈ కాలేజీకి నేను కొత్తగా వచ్చినాను, హిస్టరీ లెక్చరర్గా. ఏం దట్టా చూస్తా ఉండారు? లేచి అందరూ నాకు గుడ్ మార్నింగ్ చెప్పుకోండి. సత్తిరెడ్డి గుడ్ మార్నింగ్ మేడం. సిట్ డౌన్. మీకిదే చెప్తుండాను, నేను సీమ నుండి వచ్చినాను, రాయలసీమ లెక్చరర్ని. అందరూ లెక్చరర్ లాగా నన్ను చూసినారో గ్రూప్ మర్డర్లు జరిగిపోతాయి. గ్రూప్ మర్డర్లా? ఒక్క మర్డర్ ఏందిరా బిడ్డ? క్లాస్ లో గోల చేసినారో పీకలు తెగిపోతాయి. పాఠాలు శ్రద్ధగా వినకపోయినారో నెత్తురు ఏరులై పారుద్ది. అందరూ బుద్ధిగా బుక్స్ తీయండి. ఏంటి మేడం అటెండెన్స్ వేయరా? అటెండెన్స్ చేయాల్సిన అవసరం నాకేముండదురా. ఈ దినం నుంచి ప్రతోడు క్లాసుకు అటెండ్ అవ్వాలా. ఎవరైనా మిస్ అయినారో వాళ్ళు టోటల్ గా మిస్ అయిపోతారు. ఈ కుర్చీలో ఉండే వాడు చాలా సీనియర్ స్టూడెంట్ మేడం, ఎప్పుడు క్లాస్కి రాడు. అటెండెన్స్ వేయకపోతే లెక్చరర్స్ ని బతకనివ్వడు. అంత మొగోడా? ఆడి మడకాయ ఇరుస్తా. ఆడి పేరేందిరా? అరుణాచలం. సత్తిరెడ్డి అక్క. ఆడు యాడున్నా గంట కొట్టే లోపల నా ముందుండాలా. అట్టాక పదండ్రా. తల మీద కొట్టొచ్చు మైండ్ లేదు. ఈ దినం నేను చెప్పబోయే పాటల్లో ఏమిరా బిడ్డ, నువ్వేనా అరుణాచలానివే? ఏ పేరు బాలేదా? నీ క్యారెక్టరే బాగుండ్లా. సత్తిరెడ్డి యాడ్ నుంచి పట్టు వచ్చినారు. మందు కొట్టి గోకుల్ థియేటర్ లో షకీలా సినిమా చూస్తూ దొరికినాడక్క. ఏమిరా కుక్క, క్లాస్ ఎగ్గొట్టినావు, నేరం. సినిమాకి వెళ్ళినావు, ఇంకో నేరం. మందు కొట్టినావు, పెద్ద నేరం. మందు కొట్టి షకీలా సినిమా చూస్తూ దొరికిపోయినావే, ఇది పెద్ద ఘోరం. ఏంటి ఘోరం? ఈ కాలం యూత్ గురించి నీకేం తెలుసు? యూత్ ఏందిరా? జూట. ప్రతిదినం గంట కొట్టేలోగా నువ్వు క్లాస్ లో ఉండాలా. నేను చెప్పేదాకా గంట కొట్టినా నువ్వు గడప దాటకూడదు. ఇది నా ఆర్డర్. నా మీద ఆర్డర్ వేయడానికి నువ్వెవరు? నువ్వేమన్నా ఝాన్సీ రాణివా, పల్నాటి నాగమ్మవా, పూలాన్ దేవివా, రాణి ముఖర్జీవా, రమ్య కృష్ణవా? కడప కాళేశ్వరినిరా. తేడాలు వచ్చేసినాయనుకో నీ తల తీసుకెళ్లి కర్నూలు కోటకి ఏలనదీస్తా. ఏందే నువ్వు క్లాసుకు వచ్చుండాలా. ఎందుకు రావాలి? తల వంచని భారతీయ విద్యార్థుల స్వేచ్ఛను హరించడానికి నువ్వెవరు? ఈ కాలేజీ నువ్వు కట్టావా? గోడలు పెట్టావా? బెంచీలు చెక్కావా? కుర్చీలు సర్దావా?
ఈడు పెరిగి రక్తంలో వేడి పెరిగి కళ్ళల్లో వాడితో కళ్ళం పట్టి కథం తొక్కి ఒక్కొక్క యువకుడు గుండె మర ప్రంగుల్లా పేలుతుంది. స్వేచ్ఛను హరించే నీలాంటి దుష్ట శక్తుల్ని దహిస్తుంది. అప్పటి వరకు ఈ ఉచ్ఛ్వాస నిశ్వాసాలే రక్తపు డేరులే నిరసన హోరులే. అబ్బో అమ్మా చదువులు తల్లి, నీ బిడ్డలు చేసిన తప్పులు నువ్వే క్షమించాలి తల్లే. నిన్నేంద్రా క్షమించేది? బద్మాష్! శభాషన్న బద్మాషన్న నువ్వే అనాలి తల్లే. తల్లి, నీ పిల్లలు బయట ఆడుకోవడానికి వెళ్తారు, మట్టిలో దొరుకుతారు, మందు కొడతారు. ఒళ్ళు రుద్ది మూతి కడిగి శుద్ధి చేయాల్సిన తల్లివి నువ్వే తల్లే. తల్లే పాదాల మీద ఉంటామ్మా, నీకు దండం పెడతా. జై బోలో రాయలసీమ లెక్చరర్ కి జై! జై బోలో రాయలసీమ లెక్చరర్ కి. అమ్మ నువ్వు చెప్పమ్మా, మేము వింటాం. ఆయనమ్మా ఏం పిలిచావంట? తొందరగా చెప్పు, అవతల నాకు బోల్డ్ అంత పని ఉంది. నీ పని ఏమిటో నాకు తెలుసులే మనోడా. ముందు ఈ విషయం చెప్పు. ఈ సెలవుల్లో ఏం చేద్దాం అనుకుంటున్నావు? ఏం చేస్తాం? ఎంజాయ్ చేస్తాం. నేను మాత్రం నేను ఈ కాలేజీకి ప్రిన్సిపాల్ చేద్దాం అనుకుంటున్నాను. ఇది అన్యాయం. నెహ్రూ గారు ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీకి ఇచ్చారు. ఇది చూసన్నా తెలుసుకోలేవా? నీ తర్వాత నానే ప్రిన్సిపల్. కుదరదు, ఇక్కడ నేను చెప్పినట్టే జరగాలి. నాయనమ్మా నువ్వు ఎలాగో ఎంబీఏ చేయాలనుకుంటున్నావు కదా, అదేదో ఇక్కడే ఉండి కాలేజీలో అబ్జర్వేషన్ చేస్తే నీకు ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఆ తర్వాత నాయనమ్మా నీకు నా పరిస్థితి అర్థం కావట్లేదు. నేను టీవీలో చూసింది, కలలు కనింది ఈ ఊర్లోనే ఉందని తెలిసింది. కానీ తను ఎక్కడుందో తెలియదు. అర్జెంట్గా ఎక్కడున్నా సరే పట్టుకోవాలి. హలో, తనంటే అమ్మాయి కాదు బామ్మ, బైక్ కొత్త బైక్ ఈ మధ్యనే రిలీజ్ అయింది. నేను టీవీలో చూసాక నా కళ్ళకు కూడా వచ్చింది. నేను చెప్పినట్టు వింటే నువ్వు కోరుకున్న కొత్త బైకు నేను నీకు కొనిస్తాను. అంతేకాదు సాయంత్రం బైక్ వేసుకుని తిరగడానికి పెట్రోల్ కి డబ్బులు కూడా నేనే ఇస్తాను. ఇదేదో కలిసి వచ్చే మ్యాటర్లా ఉందా? అవును బామ్మ, నిజమేనా? ప్రిన్సిపాల్స్ అబద్ధం చెప్పరు. అంతే, నువ్వు అర్జెంట్ గా వెళ్ళి అన్ని బ్లాక్లు స్టడీ చేయి. గో బాయ్. ముందే నాకు నీతో పరిచయమై మన ఇద్దరికి పెళ్ళై ఉంటే ఎంత బాగుండేది. ఇప్పుడు కుదరదా? కుదరదు, ఆ రాక్షసి బతికొండగా. ఎవరు వచ్చినట్టున్నారు, నేను బాత్రూమ్ లో దాక్కుంటాను. ఓకే. నువ్వు ఈడా? ఈ పూలేందే, ఆ పళ్ళేందే? అది నువ్వు వస్తున్నావని. అర్థమైనదే. మన పెండ్లయ్యాక మనం హనీమూన్కి పోలేదని, నేను ఇటు కొత్తానని ముందే తెలుసుకుని ఈ ఏర్పాట్లన్నీ చేసినావు అందా? అవునవును, నిన్ను సడన్ గా సర్ప్రైజ్ చేద్దామని. నేనంటే మీకు ఎంత ప్రేమండి. అమ్మ సర్ద తీరింది. బయటికి రావద్దు, బయటికి రావద్దు. ఎవరిని బయటికి రావద్దంటుంటారు? అదే నీలో ఉన్న నా మీద ప్రేమని అది ఒక్కసారిగా బయటకు తనుకొస్తే నేను తట్టుకోలేను కదా. నీ చిలిపితనం చూస్తా ఉంటే నాలో ఆవేశం విచ్చలవిడిగా పొంగుకొస్తాంది. ఎప్పుడా? అవును, రండి కథం తొక్కుదాం. కొంచెం ఆగు, నాకు కూడా ఆవేశం వస్తే బాగుంటది కదా. తెచ్చుకో బావా. నీకే నువ్వు చాలా చెప్తావు. రే మీరు పోయి ఆయన ఎత్తుతా ఉండండి, నేను ఒక గంటలో వస్తా. అక్కడికి మూడొచ్చిందిరా, పాండ్రి పాండ్రి కమ్ము కమ్ము. వచ్చినాదా మూడు? రెండు వస్తుంది. హలో, అలాగా సరేరా, ఇప్పుడే అందరికి చెప్తాను, నువ్వు తొందరగా వచ్చాయి. ఓకే? అమ్మా నాన్న బామ్మ అందరూ రండి 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 రండి. అమ్మా నాన్న బామ్మ అందరూ మీ అందరికి ఒక గుడ్ న్యూస్. ఈ రోజు గౌతమ్ అనే తన కాబోయే పెళ్ళాన్ని ఇంటికి తీసుకురాబోతున్నాడు. అయితే నేను అర్జెంట్ గా చీర మార్చుకోవాలి, ఇంటికి కాబోయే కోడలకి గౌతమ్ గారికి మాట ఇచ్చాం కదా, మర్చిపోయావా? ఇప్పటి వరకు కాలేజ్ లో మీరు ఎవరేంటో రానికి తెలిసినా గౌతమ్ కి మీరేమవుతారో తెలియదు కదా.
ఈ రోజు ఆ సీక్రెట్ బయటపడిపోతుంది. నిజమే. నువ్వు రాణికి మామగారి ఏడ్చినట్టుంది. ఈ ఇంటికి పనోళ్ళ ఉన్నావు. ఆ లుంగి మార్చేసి ముందు ప్యాంట్ వేసుకో. నువ్వు కూడా రాణికి అత్తగారి కదా, ఆ మొహాన్ని శుభ్రంగా సబినతో రుద్దివారి. అలాగేనండి. ఉండండి, స్నానం చేసి వస్తాను. అలాగే. వద్దు, బాత్రూంలోకి వెళ్ళొద్దు. అంతలోనే మళ్ళా మూడొచ్చినాదా? మూడపాడా, బాత్రూంలో నీళ్లు రావటం లేదు. అయితే ఆగండి, మొహం కడుక్కొని వస్తాను. వద్దు, లోపల టేబుల్ పని చేయటం లేదు. ఎవతివే నువ్వు? నా పతికి సతివా లేక నాకు సవతివా? అది అమ్మాయి కీపింగ్. ఏందే కీపింగా? అంటే నాకు తెలవకుండా ఇంకో దాంట్లో కులుకుతున్నావా? కీపింగ్ అంటే హౌస్ కీపింగ్. దుప్పట్లు అయ్యి మార్చి రూమ్ లో చూస్తుంది. అట్నా? మరి బాత్రూమ్ లో ఎందుకుంటాదే? అది నీళ్లు రావట్లేదని సార్ ఫోన్ చేస్తే వచ్చి రిపేర్ చేస్తున్నాను. ఇంతలో మీరొచ్చి మూడ్లోకి వెళ్ళారు. మిమ్మల్ని డిస్టర్బ్ చేయడం ఇష్టం లేక లోపల తలుపేసుకుని ఉండిపోయాను. నా తల్లే పిల్లని చూస్తా అంటే ముద్దొస్తాంది కదండే. నా ఫీలింగ్స్ అన్ని కరెక్ట్ క్యాచ్ చేసావు. లచ్చనంగా ఉండవు. ఈ రోజుల్లో లచ్చలు పోసినా నీ అసొంటోడు దొరకరు. అబ్బాయి ఎంత కరెక్ట్ గా చెప్పేస్తున్నావు. పిల్లకి ఏమైనా దుడ్లు ఇచ్చి పంపండి. అలాగే. డ్యూటీ దిగేటప్పుడు తీసుకుంటాలండి ఆ లక్ష. లక్ష అంటే మనం ఇచ్చే 5ో 10ో తనకు లక్షతో సమానం ఉంటుంది. అట్నా? అంతే. సర్లే సరిపెట్టుకోండి. నువ్వు సడన్ గా ఎక్కడికి ఎందుకు వచ్చావు? ఆ బండ్రెడ్డి గడు పారిపోయే ఈడకొచ్చినాడు. నా ప్రాణానికి వాడు ఇక్కడికి రావాలా? నీ పానానికి ఏం పర్లేదు, నేనే ఆడి పానం తీస్తా. ఈ ఫ్యాక్షన్లు యాక్షన్లు నీకెందుకే? ఆ కత్తి వదిలేసి ఆగా ఏ గరిట పట్టుకోవచ్చుగా. గరిటతో ఎట్టాగయ్యా మర్డర్ చేయడం? ఆ మర్డర్లే వద్దంటున్నానే. వదిలేస్తా. ఆడొక్కడి వేసేసి ఎందుకు ఆ బండోడి మీద నీకు అంత కసి? ఆ నన్ను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసినాడు. ఏంటి నీకు అలాంటి ఫ్లాష్ బ్యాక్ కూడా ఒకటి ఉందటి? అవును, నీకింత దాకా చెప్పనే లేదు కదా. నా చిన్నప్పుడు మా ఆళ్ళగడ్డలో స్కూల్ ఉండేది కాదు. పొరుగురికి వెళ్ళి చదువుకుంటూ ఉండేదాన్ని. ఈ బండ్రెడ్డి గారు కూడా గదే స్కూల్లో చదువుకుంటుండేవాడు. ఓ దినం స్కూల్లో లేట్ అయినది, చీకటి పడిపోనాది. ఇంటికి వస్తా ఉంటే దారిలో భోర్న వర్షం. ఇంతలో వెనక నుంచి జీప్ వచ్చి ఆగినది. చూస్తే బండోడు. లిఫ్ట్ ఇస్తాను ఎక్కమంటే జీప్ ఎక్కినాను. మధ్యలో జీప్ రిపేర్ వచ్చి ఆగిపోయింది. అవును, నీకెట్టా తెలుసు? నీ వాడు ఉండవా? లేదు. వర్షంలో వయసులో ఉన్న ఆడ మగ కలిసి జీపులో గానీ బైకులో గానీ వెళ్తుంటే రిపేర్లో అలాగే ఆగిపోతాయి. ఇది కామన్. గ్యారెంటీగా దగ్గరలో ఎక్కడ పాడుపడ్డ బిల్డింగ్ ఉండాలే. అవును, ఇద్దరు అందులో పరుగు తీసిన. ఒళ్ళంతా తడిసిపోయినా సరే జేబులో జగ్గి పెట్టి తీసి నీకోసం మంటేశాడు. కరెక్ట్. నువ్వు ఆ మంట దగ్గర బెండై నీ పైట తీసి పిండుకుంటుండగా టామ్ అని పిడికిపడింది. కాదు, బాంబు పేలింది. ఓ కడప కదా. ఆ సౌండ్కి నువ్వు ఉలిక్కిపడి బండరెడ్డిని వాటేసుకున్నావు. కాదు, ఆ బండ్రెడ్డి గాడే ఉలిక్కిపడి నన్ను వాటేసుకున్నాడు. అడిగా అంత డేరింగా. ఇక్కడ వరకు జరిగింది పర్వాలేదు గానీ ఆ తర్వాత ఏమైంది? నా కడుపులో ఆ బండోడి ప్రింటోటోడు తయారైనాది. వెంటనే బండ్రెడ్డిని కలిసినాను. నన్ను పెళ్లి చేసుకోమని బతిమిలాడినా. కుదరదు పో అన్నాడు. నేను నిన్ను ఎంగిల్ చేసేసినాను, నిన్నే గొట్టంగాడు పెళ్లి చేసుకోడు, జీవితాంతం ఏడువు అని నన్ను అవమానించినాడు. అర్థమైంది. అందుకనే ఈ గొట్టంగాడిని చేసుకున్నావు అన్నమాట. ఇన్నాళ్ళు నేను బర్రిని అనుకున్నాను. ఇప్పుడు తెలిసింది సెకండ్ హ్యాండ్ గొర్రెనని. అది సరే, నీ ఫ్లాష్ బ్యాక్ లో ఇంకో ఎపిసోడ్ రివీల్ చేయలేదు. ఏందది? అదే గర్భం వచ్చిందన్నావు, దాన్ని ఏం చేసావు? గర్భం వస్తే ఏం చేస్తారు? కంటారు. అదే ఆ బిడ్డేది? ఆ బిడ్డే కదండి మన ఆదికేశవరెడ్డి. అయితే ఆ నాకు పుట్టినోడు కదా. అట్లా అయితే ఇన్నాళ్ళు ఆడు నా కొడుకే అనుకుని గుండెల మీద పడుకోబెట్టుకుని ముద్దులు అయ్యి పెట్టేశాను అనవసరంగా. ఆడు బండ్రెడ్డి అడుకోడుగా, బండ్రెడ్డి అడుకోడుగా. అడుగు 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 సార్ తలుపేసేస్తున్నారేంటి? ఎవ్వరూ లోపలికి రాకుంటా. నేను అటువంటి వాడిని కాదు సార్. మాట్లాడకు సార్ తలుపు తీయండి ప్లీజ్. తీయాకు ప్లీజ్ సార్, ప్లీజ్ నేను వెళ్ళాలి సార్. 5 నిమిషాలు ఓపిక పట్టురా. నా వల్ల కాదు సార్. నేను వల్ల ఏడు ఏం చెప్తాడు? ఎచ్చులు పట్టాడవే. ఏడు వీడు అది ఇటే వచ్చినాడు కదా. ఇక్కడ ఎక్కడో నక్కుంటాడక్క. ఎత్తుకుంటామని ఎత్తుకుంటా.
గుడ్ మార్నింగ్ మేడం. కూసోండి కూసోండి. సత్తిరెడ్డి అక్క తలుపులేసాయి. ఎందుకు మేడం తలుపులేశారు? ఈ పొద్దు క్లాసులో అందరి నెత్తురు ఉడికెత్తి ఉరకలయ్యాలా? అంటే మర్డర్లు ఏమన్నా జరగబోతున్నాయా మేడం? అట్టాంటిదే రాణి రుద్రమాదేవి చేసిన యుద్ధం గురించే ఆ చాప్టర్ చెప్తుండా. అందరూ చెవులు పెట్టుకొని వినండి. రుద్రమదేవి యుద్ధం సీనా మేడం? అవును. కోసోని బుద్ధిగా ఈను. వినకుండా చంపుతావు కదా. అది 1880 ఇయర్. ఆమె కాకతీయ సామ్రాజ్యానికి మహారాణి. పేరు రుద్రమాదేవి. యమా ఫైటర్, పవర్ఫుల్ లేడీ. ఒక దినం బ్రిటిష్ వాళ్ళు ఆమె కోటను చుట్టుముట్టినారు. రుద్రమాదేవికి కోపం వచ్చినది, ఆవేశం పెరిగిపోయినది. ఈపున బిడ్డను కట్టుకుంది, చేతిలో కత్తిని పట్టుకుంది, గుర్రమెక్కి యుద్ధానికి బయలుదేరినది. ఏంటి మేడం పాఠం ఆఫీసు లొట్టలేస్తున్నారు? ఇవి లొట్టలు కాదురా బిడ్డ, మరి గుర్రపు డెక్కల చప్పుడు. శత్రువులంతా చుట్టుముట్టినారు. సై 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 కత్తులు లెగిసినాయి. సప 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 రుద్రమాదేవి కత్తి తిప్పుతుంది. సక 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 తలలు దగ్గి కింద పడుతున్నాయి. నెత్తురు ఏరులై పారుతుంది. ఈపున బిడ్డను కట్టుకుంది, చేతిలో కత్తిని పట్టుకుంది. ఏందిరాదే? ఈపున బిడ్డ ఏడుపు మేడం. వెరీ గుడ్. థాంక్యూ మేడం. రుద్రమాదేవి ఆగ్రహానికి బ్రిటిష్ వాని గుండె దడదడలాడింది. ఏ బిష 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 బిష, ఏ బిష 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 మరో ఫిరంగులు పేలుతున్నాయి. దిశ దిశ దిశున్, ఆ సక సక సక, ఆ సప సప సప, ఏ బిష 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 బిష, ఏ దిశం దిశం దిశం, ఏ సప సప సప, ఏ చక చక. అక్క అద్దర కొట్టేశావు, మంచినీళ్ళు తాగు. ఇది లెక్చరర్ కాదు, సినిమాలో ఫైట్ మాస్టర్ అయితే బాగుండేది. ఏ అరుణాచలం మేడం గ్లూకోజ్ కావాలా మేడం? అవసరంలే. నేను చెప్పిన పాఠం పూర్తిగా అర్థమైనదా? ఫుల్గా అర్థమైంది మేడం. అయితే లైన్ టు లైన్ అక్షరం మిస్ అవ్వకుండా చెప్పుకో. మొత్తమ్మా మేడం? అక్షరం మిస్ కాకుండా లైన్ టు లైనా మేడం? yes మేడం నాకండి బిష 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 కసాయ్ 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 దిశ దిశల్ దిశల్ ఉవా 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 దర్ 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 కస్కా కసాయ్. తప్ప ఒక్క ముక్క అర్థం కాలే మేడం. నన్ను క్షమించి ఒక్కసారికి మన్నించండి మేడం. గబ్బు నాయాలా. వద్దు మేడం, మేడం వద్దు మేడం. మా రాయలసీమ మాతకు మందారమాల, మా క్లాసు మాతకు అదేంటది ఉల్లి పూల దండ. జై బోలో రాయలసీమ లెక్చరర్ కి, జై బోలో రాయలసీమ లెక్చరర్ కి, జై బోలో రాయలసీమ మాతాకి. అన్న వెళ్ళిపోన్నా అన్న, ఈ గొడవలు మనకొద్దన్న, వెళ్ళిపోన్నా. స్నేహితుడా స్నేహితుడా చిన్ననాటి స్నేహితుడా, నువ్వు దక్కతా కత్తి పట్టినా మన్నించు స్నేహితుడా. ఈ చేతితో బాంబులే చుట్టినా కత్తులే పట్టినా, బాంబులే చుట్టినా కత్తులే పట్టినా, అయినా దొరకని ఆనందం నీతో కలిగెను సంతోషం. ఈ బంధమే శాశ్వతం. ఓ దేవుడే ఇస్తాడు తోడు ఒకటి, ఆ దేవుడే చేస్తాడు మేలు మనకి. నువ్వు నూరేళ్ళు చల్లగా ఉండు, నిండు నూరేళ్ళు హాయిగా ఉండు ఓ రెడ్డమ్మా. నన్ను ఓ మనసు కోరుకుంటోంది, నాకు ఓ మంచి తోడు దొరికిందిలే. ఏమిటో కింద కూర్చుంటే గాని కింద కూర్చుని సావదు.
ఏందత్తమ్మో ఇంకా తింటానే ఉన్నావా? తిను తిను, బాగా తిను. ఏంట్రా ఇంకా వెళ్ళలేదా? ఏందత్త అట్ట తినేస్తున్నావు? ఏం లేదు, ఇప్పుడే స్టేషన్ లో లంబడికని మక్కన కొట్టి బొక్కలో దోసొస్తున్నా. ఓ అటెళ్ళు కొంచెం జరగచ్చు కదరా. ఏంటండి ఎవరిని ఎరగదీశారు? ఏముంది, పంజాగుట్టలో పెళ్ళా ఉండగానే ఎర్రగడ్డలో ఇంకో దాన్ని తాళి కడుతూ రెడ్ హ్యాండ్ గా నా చేతికి దొరికిపోయాడు. అంతే, లాంబ్డికని ఎరగదీశా. మళ్ళీ ఏమైంది? దీనికి వెళ్తావా? మీరిద్దరు ఇక్కడే ఉంటే అది కూడా వస్తుంది. ఇదేంట్రా, చిన్నపిల్లలు గోళీలు మింగితే పొద్దున్నే బయటకు వచ్చినట్టు నువ్వేమన్నా గాజు పెంకులు మింగావా? ఇవాళ నేనేది మింగినా ఆశ్చర్యం లేదు. అంతేనా? కరేసుకోబోయి కోరేసుకున్నాను హరి హరి ప్లేట్ ఎత్తుకెళ్ళింది పంకజాచి. పెద్దమ్మ గారు కాఫీ. పేపర్ లో మన కాలేజీ గురించి, ప్రిన్సిపాల్ గా నా గురించి కూడా చాలా రాశారా? డబ్బులు ఇస్తే నా గురించి కూడా రాస్తారు కదండి. ఏ జీతం తీసుకోవాలని లేదా? తప్పు తెలుసుకున్నాను, కప్పు తీసుకోండి. గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్. రండి రండి. నమస్కారం అండి. అన్నట్టు మీ ఇద్దరిలో ఎవరు జాయిన్ కాబోతున్నారు? నేను. షీజ్ మై కజిన్ మ్యామ్. పల్లెటూరు నుంచి వచ్చింది, సిటీలో ఉందా అనుకుంటుంది. మరి తనకి డ్రెస్సింగ్ దగ్గర నుంచి వెరైటీ వెరైటీ వంటకాలు, డాన్స్ అన్ని మీరే నేర్పించాలి మేడం. ఓకే, తప్పకుండా అన్ని నేర్పుదాం. అన్నట్టు మరి పల్లెటూరు అమ్మాయి అంటున్నావు, నీకేమన్నా ఇంగ్లీష్ మొక్కలు రెండు వచ్చా? ఓ ఏది, ఒక ముక్క చెప్పు. మెగా స్టార్ జిందాబాద్, మెగా స్టార్ జిందాబాద్. ఏ ఇది ఇంగ్లీష్ కాదా? మెగాస్టార్ ఇంగ్లీషే, కానీ అదే ఇంగ్లీష్ కాదు. ఓ అన్నట్టు మీరు చెప్పినవన్నీ అమ్మాయికి నేర్పుతాం. ముందు మీరు అర్జెంట్ గా సెకండ్ ఫ్లోర్ కి వెళ్ళి అక్కడ ఫ్యాషన్ డిజైనింగ్ సెక్షన్ ఉంది, కొలతలు ఇచ్చిరండి. ఈ లోపు నేను అప్లికేషన్ ఫార్మ్స్ అన్ని తెప్పించి పెడతాను. ఓకే మ్యామ్, వెళ్ళొస్తాం. అలాగే వెళ్ళొస్తానండి. వీలు చూసుకుని మా ఇంటికి రండి. నేను మీ ఇంటికి రావాలా? ఏ తప్ప? మా ఊర్లో ఎవరింటికి వెళ్ళినా ఇలాగే పిలుస్తాం. సర్లేరా. డియర్ స్టూడెంట్స్, ఈ పొద్దు నేను చెప్పబోయే ఏమిరా అరుణాచలం, స్టూడెంట్స్ అంతా ఏరే లేరు, ఇక నీ క్లాసుకు రారు. అగ్గిపుట్టున్నా సత్యరెడ్డి అరు ఇక్కడే ఉంది. ఏమిరా బద్మాష్, నా ముందే సిగరెట్ కాలుస్తూ తలెగరేస్తుండావే? తలెగరేసుడు కాదు, నిన్నెగరేస్తా. సత్యరెడ్డి అనొచ్చే నీ గొట్టంగాడు వస్తాడనుకున్నావా? రాడు. సత్యరెడ్డి లేడు. సత్యరెడ్డి రాడు, ఇక లేడు. అన్ని నేనే కిడ్నాప్ చేసి షెడ్ల నూకినా. చూడు కడపేశ్వరి, ఈ కాలేజీలో నేను స్టూడెంట్ గా ఉన్నంత కాలం నువ్వు లెక్చరర్ గా పనిచేయడానికి వీల్లేదు. అర్జెంట్ గా రిజైన్ చేసి నువ్వు నీ సీమకు పారిపోవాలి. ఏంటి వెళ్ళిపోతున్నా? వెరీ గుడ్. తలుపేస్తున్నా అంటే మా అమ్మాని కాల్మొక్క తలుపేకేమా తల్లే? నువ్వు కాలేజీలో ఉండేంత వరకు నేను కనిపించకూడదా? నేను రిజైన్ చేసి సీమలోకి పారిపోవాలా? కాలేజీని గబ్బు చేసి మందు కొడతావా? కాలేజీ ఎగ్గొట్టి షకీల సినిమా చూస్తావా? క్లాస్ రూమ్ లో కుర్చీలు బల్లలు పైకెత్తినావా? గొడ్డులు బాదొట్టు మాత్రం తిప్పినమ్మా. నువ్వు రాకపోతే కొడతా. ఇంత సత్యరెడ్డి గ్యాంగ్ ని కిడ్నాప్ చేస్తావా? వాళ్ళందరినీ గదిలో పెట్టి వాళ్ళెవరూ లేకపోతే నేను చేతగానుకున్నావా? వాళ్ళు లేకపోవడమే మంచిదైందిరా. నువ్వు నా చేతికి క్లాస్ లో పిల్లలందరినీ రాకుండా చేసినావు కాబట్టి ఈ పొద్దు క్లాస్ లో నీ ఒక్కడికే పాఠం చెప్తా. ఈనుకో. ఇకంటే సత్యరెడ్డి అంటే మంచోడు, ఒక్కరోజు కూడా దెబ్బ కొట్టలేదు.
వాయించడం అంటే. ఇదే ఇలా బొక్కడిపోయేలాగానా? ఏ మీ ఆవిడ నిన్ను ఎప్పుడు కొట్టలేదా? అదేమిటి మేడం, నాకు ఇంకా పెళ్లి కాకపోతేను. ఓహో, పెళ్లికి ముందు తబలా నేర్పించు. ఓహో, నేర్పించి మరీ కొట్టించుకోవాలా? శంకరాభరణం మేడం, మీరు ఇలా వాయిస్తేనే అమ్మాయి అంత స్పీడ్ గా ఆడుతుంది, అంతే స్పీడ్ గా బరువు తగ్గుతుంది. ఒక రోజు అంటే వాయించవచ్చు, రోజు ఇలా ఎలా వాయించగలం మేడం? అది అలా అడగండి, లేకపోతే ఇతగాడికి అసలు బిజినెస్ కంటే సైడ్ బిజినెస్ ఎక్కువైపోతున్నాయి. ఏ బిజినెస్ లో? సైడ్ బిజినెస్. ఇదిగో మాకు మధ్య ఇలాంటి ఫిట్టింగులు పెట్టడానికి వీలు. ఎందుకు పెట్టకూడదు నాకు తెలియగలుగుతాను. 20,000 కట్టని తెలుసా? ఫిట్టింగులు పెట్టడానికి ఆగండి, ఆగుతాను. శంకరాభరణం తప్పు నీది, నేర్పించాల్సింది నువ్వే కదా.